సివిల్ ఇంజినీర్స్‌కి మరి క్వాంటిటీ సర్వేయర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే చాలామంది అనుకునేది క్వాంటిటీ సర్వేయర్ ఈస్ లైక్ ఏ ఐటీ జాబ్. సివిల్ ఇంజినీరింగ్ అనేది సైట్‌లో ఎగ్జిక్యూషన్ చేస్తూ, సైట్‌లో తిరుగుతూ ఎండలకి, వానలకి చేయాల్సిన జాబ్ అని అనుకుంటాము. ఓకే. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆ ప్రాజెక్ట్‌కి ఫస్ట్ టెండరింగ్ స్టేజ్‌కి రావాలి. సో టెండరింగ్ స్టేజ్‌కి రావాలంటే క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ తరపున కొంతమంది క్వాంటిటీ సర్వేయర్‌ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళు ఆ క్వాంటిటీస్ అన్ని తీపిస్తారు. వాళ్ళు డ్రాయింగ్స్ ప్రకారం క్వాంటిటీ సర్వేయర్ అనేవాళ్ళు క్వాంటిటీస్ తీస్తారు. సో అక్కడి నుంచి ఇనిషియల్ స్టేజ్‌లోనే క్వాంటిటీస్ తీసి దీన్నే జనరల్‌గా మనం పీఎంసీ అంటాం. క్లయింట్ అనేవాళ్ళు పీఎంసీని ఎంగేజ్ చేసుకుంటారు. సో ఆ పీఎంసీ దగ్గర కూడా క్వాంటిటీ సర్వేయర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం క్వాంటిటీస్ తీసి టెండర్ ఫ్లోట్ చేస్తారు. టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్. దే మే గివ్ టు సమ్ 5 ఏజెన్సీస్, 6 ఏజెన్సీస్ అండ్ సమ్ టెండర్స్ ఆర్ ఓపెన్ టు ఆల్. హూ ఎవర్ క్వాలిఫైస్ టు ద టెండర్ వాళ్ళు ఆ టెండర్ కోట్ చేయొచ్చు. సో ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వన్ ఆఫ్ ద బిడ్డర్. సో నేను ఆ టెండర్ మీట్ అవుతున్నాను అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టెండర్. దెన్ ఇక్కడ కూడా అగైన్ క్వాంటిటీ సర్వేయర్ జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద డ్రాయింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీస్ గివన్. సో రేట్ అనాలిసిస్ చేయాలి. సో ఐటమ్ టు ఐటమ్ రేట్ అనాలిసిస్ చేసి దెన్ వీ విల్ సబ్మిట్ అవర్ బిడ్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్ వేర్ క్వాంటిటీ సర్వేయర్ ఇన్వాల్వ్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్. సో డిఫరెంట్ కంపెనీస్ కోట్ చేస్తాయి కాబట్టి సో ఎవ్రీ కంపెనీలో ఇక్కడ క్వాంటిటీ సర్వేయర్ రోల్ అనేది ఉంటుంది.